బిజీగా ఉండేటువంటి మన జీవితాల్లో మనకి కావాల్సింది కాస్తంత కామెడీ. మరి ఇప్పుడు కూడా కామెడీ స్కిట్లతో రెడీగా ఉన్నారు. ఫుల్ మీల్స్ కి మీరు రెడీ అయిపోండి. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ సుడిగాడు సుధీర్ along with సీను అండ్ రామ్ ప్రసాద్. మనం టీవీలో చాలా ప్రోగ్రామ్స్ చూస్తుంటామండి. అందులో లైవ్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ఒక లైవ్ ప్రోగ్రాంలో డిస్టర్బెన్స్ కాల్ వస్తే ఎలా ఉంటుందో మనం ఆ స్కిట్ చూడబోతున్నాం అండి ఇప్పుడు. హాయ్, మీరు చూస్తుంది ఆరోగ్యానికి 66 సూత్రాల ప్రోగ్రామ్ అండి. ఈ రోజు మనతో గెస్ట్ గా మాట్లాడడానికి వచ్చిన ప్రముఖ సెక్సాలజిస్ట్ కాదు, సైకాలజిస్ట్. ఓకే, ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు మనతో మాట్లాడడానికి వచ్చారండి. ఇతనితో మాట్లాడడానికి మీరు మొబైల్స్ తీసుకొని అతని నెంబర్కి కాల్ చేయండి. సార్, ఫస్ట్ కాల్ తీసుకునే ముందు నాకు వచ్చిన డౌట్ సార్. తీసుకోండి. ఈ కాల్ కాదు సార్, ఫోన్ కాల్ తీసుకునే ముందు. కామెడీ చేశా. మీరు సైకాలజిస్ట్ కదా సార్? నాకు వచ్చిన డౌట్ ఉంది సార్. చెప్పండి. నేను కొత్త సైకిల్ కొనుక్కున్నాను సార్. ఆ సైకిల్ తొక్కుతుంటే రోజు సౌండ్ కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు సౌండ్ వస్తుంది సార్. ఎందుకంటారు? చూడమ్మా, రాంప్రసాద్ సార్. రాంప్రసాద్, ఎంత చదివా నువ్వు? 10th పాస్ అయ్యాను సార్. అవునా? అడగడం తప్పే లేదు. ఇప్పుడు సైకాలజిస్ట్ అంటే సైకిల్లో వచ్చే సౌండ్ని క్లియర్ చేసేవాళ్ళు కాదనమాట. అర్థమైందా? మనిషి యొక్క మానసిక తెలుసుకొని దాన్ని బాగు చేయడం. నాకు నిజం తెలిసింది సార్ ఈరోజు. సరే సార్, మనకు కాల్ అవుట్ తీసుకుని కాల్ వస్తుంది. తీసుకోండి. హలో హలో హలో, చెప్పండి. రాంప్రసాద్ గారు. చెప్పండి. నమస్తే సార్, గుర్తుపట్టారా? నమస్తే అండి. ఎవరండి? సార్ నేనండి, సుధీర్ని, విజయవాడ నుంచి. సుధీర్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. మీకు మాట చెప్పాలి సార్ రాంప్రసాద్ గారు. చెప్పండి సార్. మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యాంకరింగ్ తో జనాలకి పిచ్చెక్కిస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్స్ లాట్ సార్. సార్, మన గెస్ట్ ఎవరు సార్ ఇవాళ? ఈరోజు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు అండి. అతనితో మాట్లాడతారండి. శ్రీనివాస్ గారు, ఒకసారి ఇవ్వండి డాక్టర్ గారికి. హలో డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సుధీర్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి అంట. మా అత్తగారు ఊరది. మా అత్తగారు సార్. మా అత్తగారు కూడా అదే. ఓకేనా సుధీర్ గారు? సార్, మీ ప్రాబ్లం ఏంటండి? అది నా ప్రాబ్లం ఏం లేదు సార్. అయితే ఫోన్ పెట్టాను, ఇంకెందుకు? అయ్యో అలాగే సార్, ప్రాబ్లం ఉంది సార్. అది చెప్పండి. ఏం లేదు సార్, నాకు ఈ మధ్య కోపం ఎక్కువ వస్తుంది. ఓకే. దాంతో అందరి మీద అరిచేస్తున్నాను. ఓకే. ఈ మధ్య మా ఆవిడ మీద అరిస్తే అది నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. ఈ ప్రాబ్లం ఏమై ఉంటుందంటారు? సుధీర్ గారు చెప్పండి సార్. మీరేమి బాధపడద్దండి, ఇది ప్రతి మనిషిలో ఉన్న సాధారణమైన సమస్య. ఓకే. దీని మెడికల్ సైన్స్ లో ఫ్రాన్సిస్ క్రిటకన్ అంటారు అనమాట. ఓహో. సో ఇలా బాగా కోపం వచ్చినప్పుడు ఏంటంటే సుధీర్ గారు. రాంప్రసాద్ గారు. సార్, మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మీ యాంకరింగ్ తో జనాలకి పిచ్చెక్కిచ్చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడవచ్చు కదా సార్? ఓకే ఓకే సార్. చెప్పండి డాక్టర్ గారు. సుధీర్ గారు చెప్పాను కదా, ఇది మనిషి సోషల్. అది కాదు సార్, నాకు ఈ మధ్య కోపం ఎక్కువ వస్తుంది. నేను అందరి మీద అరిచేస్తున్నాను. మొన్న ఈ మధ్య మా ఆవిడ మీద అరిస్తే అది అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీని సొల్యూషన్ చెప్పండి సార్. అవునండి, సోషల్ ప్యాంటీస్ లో ప్రిన్సెస్ అంటారు. ఇది ఇలా బాగా వచ్చినప్పుడు ఏంటంటే 1 నుంచి 10 లెక్క. ఒక్క నిమిషం, పొయ్యి మీద పాలు పెట్టే పొంగిపోతున్నాయి. ఒక్క నిమిషం. ముందు పాలు చూసుకోండి సార్. అంటే పాలు కాదు సార్ ఇంపార్టెంట్. ఏంటి సార్, క్రెయిన్ ఒక్కపడా? కాదు, బీపీ టాబ్లెట్. మీకు బీపీ ఉందా? షుగర్ కూడా ఉంది. కావాలా? వద్దు. రాడేడు. వస్తారు సార్. హలో సుధీర్ గారు, పాలు పొంగిపోయండి. పెద్ద పాలు పెట్టండి, చిన్న పాలు పెట్టండి. పెద్ద పాలు పెట్టండి. 14 రూపాయలు బొక్క. ఎవడిస్తాడు? షాప్ వాడు ఇస్తాడా, మీరు ఇస్తారా, డాక్టర్ ఇస్తారా? నేను ఎందుకు ఇస్తాను? మా డాడీ గారు మాట్లాడతారు, మా డాడీ గారు అడగండి. ఇవ్వండి. సుధీర్ గారు, మా ప్రాబ్లం నీకు అర్థం కావట్లేదు డాక్టర్ గారు. సుధీర్ గారు, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ ఆవిడ మీద రీసెంట్ గా అరిచారా? ఆవిడ అది కాదండి, పొయ్యి మీద పాలు పొంగిపోయి ఇక్కడ. వాడు నేను పాలు పొంగిచ్చానా? నేను ఇస్తానా? నేను మాట్లాడతాను సార్. హలో సుధీర్ గారు. రాంప్రసాద్ గారు సార్, మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యాంకరింగ్ తో జనాలకి పిచ్చెక్కిచ్చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, నేను పెద్ద ఫ్యాన్ అండి. అవునండి, థ్యాంక్ యూ అండి. సార్, ఇంత కూల్ గా మాట్లాడుతున్నారు కదా, అంతే కూల్ గా మా డాడీ గారితో కొంచెం మాట్లాడండి సార్. ఇవ్వండి సార్, భలే మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్. సుధీర్ గారు. అరే డాక్టర్, నా కోపం ఎక్కువ వస్తుంది. నేను అందరి మీద అరుస్తున్నాను. ఈ మధ్య మా ఆవిడ మీద అరిస్తే అది పుట్టింటికి వెళ్ళిపోయింది. దాని పోలీస్ సొల్యూషన్ చెప్పు. నేను చెప్తాను సార్. హలో సుధీర్ గారు. రాంప్రసాద్ గారు సార్, మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ లాట్ సార్. మీ యాంకరింగ్ తో జనాలకి పిచ్చెక్కిచ్చేస్తున్నారు సార్. నా పిండా కూడా సార్. చెప్పండి సార్. సార్, ఎంత కూల్ గా మాట్లాడుతున్నారు కదా, అయ్యో అంతే కూల్ గా మా డాడీ గారితో మాట్లాడండి సార్. అయ్యో భలే సార్, మాట్లాడతాను. ఇవ్వండి సార్ డాక్టర్ గారికి.
సుధీర్ గారు, అరే డాక్టర్, నా కోపం ఎక్కువ వస్తుందిరా. నేను అందరి మీద అరిచేస్తాను రా. మొన్న మధ్య మాడి ధరిస్తా దానికి పుట్టింటికి వెళ్ళిపోయిందిరా. దీనికి సొల్యూషన్ చెప్పరా? చెప్పరా డాక్టర్, చెప్పు. మెడికల్ సైన్స్ లో దీన్ని సోషియోపాథిక్ అంటారా? మనిషి నాకు కోపం రావాలి, రాకపోతే మనిషే కాదు, పంచితో సమానం రాని. ఏంటి మనిషి అన్న తర్వాత కోపం రావాలి, లేకపోతే ఆడు మనిషి కాదు. దేంతో సమానం? పంచితో సమానం, పంచితో సమానం రా. ఇదంతా చెప్పకుండా సోషల్ పెడితే సొల్లు చెప్తే అంటారా? పందిన డాష్ నువ్వు డాక్టర్ వినరా? అరే చెప్పేస్తారా అక్కడ? చూసారు కదండి, ఈ ప్రోగ్రామ్ చాలా మంచి సలహాలు ఇచ్చారు మన డాక్టర్ గారు. రేపు తిరిగి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటో థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మాట్లాడించావు నువ్వు? నీకు కాల్ చేయడం మీ యాంకరింగ్ సూపర్ సార్ అంటే నువ్వు ఇలా ఊగిపోరు. ఎక్కడ మాట్లాడించావు నువ్వు? ఎక్కడ మాట్లాడించావు నువ్వు? మీడియమే చేసేయండిరా. మీడియమే చేసానండి. మీడియమే చేసేయండిరా. అదే మీడియమే చేసానండి. టీవీ స్వప్న, స్వప్న ఈ డాక్టర్ మర్డర్ చేసేసాడు. నువ్వు వచ్చి నీ మీద వచ్చి టీవీ స్వప్న. బ్రేకింగ్ న్యూస్, జూమ్ అవుట్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ జూమ్. బ్రేకింగ్ న్యూస్ నువ్వే. మీడియమే చేసావేంటారు నువ్వు? అది ఎలా ఇస్తారండి? మీడియమే చేస్తావు నువ్వు. మీడియం ఎలా చేశారు నువ్వు? చెప్పు రాంప్రసాద్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ చాలా దారుణంగా ఉందండి. ఇక్కడ సుమ్మ గారు వచ్చి యాంకర్ మొత్తం చదివేస్తానండి. హలో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. ఏం లేదు సార్, నాకు ఈ మధ్య బాగా కోపం వస్తుందండి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరిచేస్తున్నానండి. దీన్ని ఏం చేయాలి? మెడికల్ సైన్స్లో సోషియోపాథిక్స్ అంటారు, అది చెప్పాను అదొకటి. ఒకటి నుంచి అదే చెప్పానండి. ఎన్నంటాడు, ఎన్నంటే దైపోయాడు. అరే డాక్టర్, వీడు ఎక్కడ ఉన్నారా? సుధీర్గా అయిపోయాడు నువ్వు. అందుకనే మనం వీలైనంత ప్రశాంతంగా ఉండాలి. కుదిరినప్పుడంతా ఆకుకూరలు, పళ్ళు, బాదం పప్పులు, అలాగే ఖర్జూర పళ్ళని నానబెట్టుకొని మీరు ఉండలు చేసుకొని తిన్నట్టయితే ఎంత బాగుంటుందో. కోపం అనేది అసలు రానే రాదు మీకు. ఇలా అసలు అరవాల్సిన అవసరము రాదు. టేక్ అ డీప్ బ్రెత్ అండ్ వదిలేసేయండి. ఎవడరా నరిచింది నన్ను? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ రాంప్రసాద్, థ్యాంక్ యూ సీను. యు ఆల్ ఆర్ ఫ్యాంటాస్టిక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.